వెల్కమ్ టు తెలుగింటి పాకశాల. చిన్నపిల్లలు ఇష్టపడేలా రాగి జావ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. రాగుల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, మినరల్స్, అయోడిన్ వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. అదేవిధంగా రాగులల్లో కాల్షియం ఉండడం వల్ల ఎముకలని బలంగా చేస్తుంది. సో అలాంటి రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక 4 వాల్నట్స్, 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ పిస్తా పప్పు తీసుకొని బాగా కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని ఒక 10 నుండి 15 వరకు డేట్స్ తీసుకొని సీడ్స్ తీసి బాగా కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి. వేరొక గిన్నెలో ఒక 10 నుంచి 12 వరకు బాదం తీసుకొని కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి. వీటన్నింటిని మనము జావ చేసుకోవడానికి ఒక 4 to 5 అవర్స్ ముందు అయినా నానబెట్టుకోవచ్చు, లేదంటే నైట్ నానబెట్టి మార్నింగ్ అయినా చేసుకోవచ్చు జావాని. జావ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక 2 టేబుల్ స్పూన్స్ సజ్జా గింజలు కానీ చియా సీడ్స్ కానీ తీసుకొని కొన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు రాగి పిండి తీసుకొని దానిలోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసి ఉండలేం లేకుండా రాగి పిండిని బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె తీసుకొని 2.5 కప్స్ వరకు వాటర్ తీసుకోవాలి. ఇక్కడ 1 కప్పు రాగి పిండికి 3.5 కప్పుల నీళ్లు అవసరమవుతాయి. మనము నీళ్ళు తక్కువ తీసుకోవడం వల్ల రాగి పిండి అంత బాగా ఉడకదు. ఉడకకపోతే పిల్లలకి రాగి జావ అనేది అంత బాగా డైజెస్ట్ అవ్వదు. ఇక్కడ రాగి పిండి మనకు 6 to 7 minutes వరకు మినిమం ఉడకాలి. ఇప్పుడు నానబెట్టినటువంటి బాదం పప్పు తీసుకొని దాని పొట్టు అంతా తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పిస్తా పప్పుకు కూడా పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక బీట్రూట్ తీసుకొని గ్రైండ్ చేసి ఒక స్ట్రైనర్ తీసుకొని బీట్రూట్ రసాన్ని వడగట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ బౌల్ తీసుకొని నానబెట్టుకున్నటువంటి డేట్స్ ని, డ్రై ఫ్రూట్స్ ని, తర్వాత పీల్ ఆఫ్ చేసినటువంటి బాదము మరియు పిస్తా పప్పును కూడా యాడ్ చేసి దాంట్లోకి ఉడికించుకున్నటువంటి రాగి పిండి ఉంది కదా అది కూడా యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిక్చర్ ని బీట్రూట్ రసంలోకి యాడ్ చేసి 1 కప్పు వరకు పాలు తీసుకొని ఈ మిక్చర్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత నానబెట్టుకున్నటువంటి చియా సీడ్స్ ని యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. లాస్ట్ లో డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి జావ తయారవుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.